ప్రతిపక్ష ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన సైగలు అసెంబ్లీలో సెగలు పుట్టించాయి. కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించిన అధికార పార్టీ సభ్యులు అతన్ని బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తామని స్పష్టం చేశారు. విపక్షాలు మాత్రం లేని ఎథిక్స్ కమిటీకి ఎలా ఫిర్యాదు చేస్తారు అని ప్రశ్నిస్తున్నాయి. అసలు ఏంటి ఎథిక్స్ కమిటీ, అది ఎలా పనిచేస్తుంది, దాని విధి విధానాలేంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయింది. సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతుండగా గన్తో కాల్చి పడేస్తానని కౌశిక్ రెడ్డి సైగలు చేశారన్న ఆరోపణలు రావడం కలకలం రేపింది. కౌశిక్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని స్పీకర్ను కోరారు. ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రేపు భవిష్యత్తులో ఏ సభ్యుడైనా ఈ రకంగా బాధ్యతారహితంగా, అసభ్యకరంగా, అసహించుకునే విధంగా సీనియర్ సభ్యులకు అవమానం జరిగే విధంగా వ్యవహరిస్తే ఏ రకమైన చర్యలు తీసుకుంటామో భవిష్యత్ తరాలకు, తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. కడియం శ్రీహరి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు అధికార పార్టీ సభ్యులు. కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరును కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలంతా సమర్థిస్తారా అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి గారి వైపు చూపిస్తూ మిమ్మల్ని నిన్నిట్లా కాల్ చేసే తుపాను గమనించిన అధ్యక్ష, వీడియో తీయండి, కెమెరా తీయండి అధ్యక్ష. ఇట్లా అధ్యక్ష, నేను చూసి గమనిస్తున్నాను అధ్యక్ష. ఇట్లా అంటే మమ్మల్ని దళితులను, గిరిజనులకు మాకు శాసనసభలో కూడా రక్షణ లేదు అధ్యక్ష. మమ్మల్ని చట్ట ప్రకారం ఇక్కడ వచ్చినటువంటి మా ఇట్లా దళితులు, గిరిజనులు అట్లాగే ఆదివాసీల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆయనను రిమైనింగ్ టర్ములో రిమైనింగ్ కాలం అంతా కూడా బర్తరఫ్ చేయాలి. ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం కౌశిక్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదంటుంది. లేని ఎథిక్స్ కమిటీకి ఎలా ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. సభ జరిగినప్పుడు, ఆర్డర్లు లేనప్పుడు చాలా అంశాలు జరుగుతుంటాయి. కానీ ప్రొసీజర్స్ ఏంది, రూల్స్ రెగ్యులేషన్స్ ఏంది, మైక్ అవకాశం ఇచ్చినప్పుడు దాంట్లో ఏమైనా వల్గర్గా మాట్లాడినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎథిక్స్ కమిటీ అని, ఇంకో కమిటీ అని చెప్పి రెఫర్ చేస్తారు. ఇప్పుడు దీని ఎథిక్స్ కమిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గడిచిన 2.5 సంవత్సరాల నుంచి అసెంబ్లీలో ఏ కమిటీలు లేవు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా లేని కమిటీకి కౌశిక్ రెడ్డి అంశం రికమెండ్ చేయడమేంటని ప్రశ్నించారు. అటు ప్రభుత్వం మాత్రం ఇవాళ రేపు ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపే కమిటీని నియమిస్తామని ఇప్పటికే ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సభ్యులు తమ పదవికి తగిన విధంగా ప్రవర్తిస్తున్నారా లేదా అనే విషయాన్ని పర్యవేక్షించే కమిటీనే ఎథిక్స్ కమిటీ అంటారు. సభ గౌరవం, నైతిక విలువలను కాపాడడమే దీని ప్రధాన లక్ష్యం. ఇందులో 5 నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. సభ్యులపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఆధారాలను పరిశీలించి అవసరమైన చర్యలను అసెంబ్లీకి సిఫార్సు చేస్తుంది. సభ నిర్ణయం ప్రకారం సదరు సభ్యుడిపై హెచ్చరిక, సస్పెన్షన్ లేదా ఇతర చర్యలను తీసుకుంటారు.